కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎలక్షన్ గోల్మాల్ మీద, ఈ ఓట్ చోరీ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి గల కారణాలను కూడా చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో బాగా పర్ఫామ్ చేసింది. కానీ లోక్సభ స్థానాల్లో 16 స్థానాల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాము అనుకుంటే 16 గెలవలేదు. కేవలం 9 మాత్రమే గెలిచాము. ఖచ్చితంగా గెలవాల్సిన 7 స్థానాల్లో ఓడిపోయాము అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. 7 అడుగులు ఉంటుంది. మొత్తం ఇంత పెద్ద కట్టల పేపర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక్క మహదేవపుర అనే నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. 30 నుంచి 40 మంది 6 నెలల పాటు కష్టపడ్డారు. ఈ 7 అడుగుల ఎత్తున్న ఈ పేపర్స్ అంతా చూడడానికి 6 నెలల టైం పట్టింది. అది కూడా ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గము, బెంగళూరు సెంట్రల్లో ఉండే ఒక్క మహదేవపుర నియోజకవర్గంలో. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ చీట్ చేస్తోంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్ లిస్టు అనలైజ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటోంది అని చెప్పి ఇంకొక ముఖ్యమైన రీజన్ చెప్పారు. ఆ కట్టని మిషన్ ద్వారా కూడా